హైదరాబాద్ లూలు మాల్పై కేసు నమోదైంది. ది రాజాసాబ్ ఈవెంట్లో హీరోయిన్ నిధి అగర్వాల్కు ఒక చేదు అనుభవం ఎదురవడం మనందరికీ తెలిసిందే. నిధి అగర్వాల్తో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అభిమానుల్లో కొంతమంది అసభ్యంగా ప్రవర్తించడం, అలాగే చాలా అన్కంఫర్టబుల్ బిహేవియర్ వాళ్ళలో చూసాం మనం. నిధి అగర్వాల్ చాలా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో అతి కష్టం మీద కారు వరకు వెళ్ళారు. బౌన్సర్లు దగ్గరుండి ఇక తన చుట్టూ చేతులు పెట్టి ఎవరిని దగ్గరికి రానివ్వకుండా అతి కష్టం మీద అతి బలవంతం మీద తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టారు. లేదంటే ఏం జరిగేదో మన అందరం ఊహించడం కూడా కష్టం అయి ఉండేదేమో. ఈ నేపథ్యంలో అసలు ఏమాత్రం అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించారు అంటూ లూలు మాల్తో పాటుగా ఈవెంట్ ఆర్గనైజర్స్ మీద కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. బుధవారం సాయంత్రం లూలు మాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సెల్ఫీల కోసం అభిమానులు ఆవిడని చుట్టుముట్టడం, కొంతమంది అసభ్యంగా తాకే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ విజువల్స్ అన్నీ వైరల్ అయ్యాయి. ఈ అంశానికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా రెస్పాండ్ అవుతూ వస్తున్నారు. చిన్మయి కూడా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళు హైనాస్ కంటే క్రూరమైన వాళ్ళు అంటూ ఒక ట్వీట్ కూడా చేశారు. వీళ్ళందరినీ కట్టగట్టి తీసుకెళ్ళి ఏదైనా గ్రహం మీద వదిలేస్తే బాగుండు, ఏదో ఒక దేవుడు వచ్చి అంటూ మాట్లాడారు. ఇప్పుడు దీనికి సంబంధించి చర్చ జరుగుతున్న సమయంలో ఒక హీరోయిన్ వచ్చినప్పుడు, లేదంటే ఒక అమ్మాయి అక్కడ ఉన్నప్పుడు అంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారు, ఏం మనుషులు మీరు అంటూ కొంతమంది అంటున్నారు. మరికొంతమంది ఏమో అంత మాస్ క్రౌడ్ వస్తున్నప్పుడు, అంతమంది అభిమానులు వస్తున్నప్పుడు మీరు ప్రాపర్గా నిర్వహించాలి కదా, అక్కడ పర్మిషన్ ఉందా, ఉంటే అసలు బౌన్సర్స్ ఉన్నారా సఫిషియెంట్గా, అక్కడ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా, ఎంతమందిని పిలవాలనుకుంటే ఎంతమంది వచ్చారు, మీరు ఎలా నిర్వహించారు, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ప్రకారం జరిగాయా లేదా అనే విషయంలో చాలా రకాల ప్రశ్నలు, అనుమానాలు ఇక్కడ వచ్చాయి. విమర్శలు కూడా పెద్ద ఎత్తున నిర్వాహకుల మీద. ఎందుకంటే లూలు మాల్కి ఇదేం కొత్త కాదు. గతంలో లూలు మాల్ ఓపెనింగ్ సమయంలో హైదరాబాద్లో ఎంత పెద్ద గందరగోళం జరిగిందో మనం చూసాం. లూలు మాల్ అతి ప్రచారం చేసి ఇక ఎక్కడ ఈ మాత్రం అంటే లూలు మాల్ అంత గొప్ప మాల్ ఇంకెక్కడ లేదని, ఈ మాత్రం ఆఫర్స్ ఇంకెక్కడా లేవని అదేదో అద్భుతంలాగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో సామాన్య ప్రజలు ఆఫర్స్ అని లేకపోతే అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయని చెప్పేసి ఆశపడి వస్తే కొన్ని వేల మంది ఆ రోడ్లోకి వస్తే కొన్ని కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఎంతోమంది ఇబ్బందులు పడడం, అరగంట గంట ప్రయాణం చేయాల్సిన వాళ్ళు దగ్గరగా 5 గంటలు 6 గంటల సేపు రోడ్ల మీద ఉండడం మనం చూసాం. మరొకసారి మళ్ళీ అలాంటి ఘటన. ఇదొక ఎత్తు అయితే లూలు మాల్ ఘటన, లూలు మాల్ తప్పిదాలు ఒక పక్క అయితే, మరోవైపు సినిమా ఫంక్షన్స్ విషయంలో గతంలో జరిగిన ఘటనలు మనకు తెలియవా? యూసఫ్ కూడా గ్రౌండ్స్లో జరిగింది మనకు తెలియదా? లేకపోతే ఎన్నో సినిమాల ఈవెంట్లలో తొక్కిసలాట జరగడాలు, చివరికి అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అప్పుడు ప్రాణం పోయింది కదా, ఒక మహిళ ప్రాణాలు పోయింది, ఒక చిన్న బాలుడి జీవితం పాడైపోయింది. ఇప్పుడు ఆ బాలుడు ఇప్పటికీ కూడా కనీసం ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మళ్ళీ ఇలాంటి ఘటనలేనా? మళ్ళీ అదే నిర్లక్ష్యం. ఇదేమన్నా చిన్నగా సినిమా, చిన్న సినిమాలకు ప్రమోషన్స్ జరుగుతుంటే పెద్దగా వాటికి సంబంధించి పెద్దగా పర్మిషన్స్ కూడా అవసరం ఉండవు. చిన్న సినిమాలు లేదంటే చిన్న వెబ్ సిరీస్లకు సంబంధించి ప్రమోషన్స్ మాల్స్లో చేయడం అనేది ఇట్స్ వెరీ కామన్. జస్ట్ లైక్ కొన్ని కార్స్, బైక్స్ ఎలాగైతే ఎగ్జిబిషన్ పెట్టి లేదంటే చిన్న ప్రోగ్రామ్స్ చేస్తుంటారు, అలా ఇది కూడా కామన్గా చేస్తూ ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిగ్ ఫిల్మ్స్, ప్రభాస్ లాంటి సినిమా, ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమా, అలాంటి స్టార్స్కి సంబంధించిన సినిమా, పెద్ద హీరోయిన్స్, నిధి అగర్వాల్ ఖచ్చితంగా షీఈ్ వెరీ పాపులర్. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అంత పెద్ద హీరో సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ చేసేటప్పుడు సాంగ్ లాంచ్ కార్యక్రమం ఒకటి జరిగింది. ఆ కార్యక్రమంలో ఎంతమందిని పిలవాలనుకుంటే ఎంతమంది వచ్చారు? హీరోయిన్స్ ఉన్నారు, 2, డైరెక్టర్ ఉన్నారు, ప్రొడ్యూసర్ ఉన్నాడు. అదే సమయంలో అనుకున్న దానికంటే భారీ ఎత్తున అభిమానులు అక్కడ గుమిగూడారు. సహజంగానే మాల్ అన్నప్పుడు కొంతమంది అక్కడ ఉంటారు, ప్రజలు ఉంటారు, షాపింగ్కి వచ్చేవాళ్ళు, సినిమాలకు వచ్చేవాళ్ళు. ఇదే సమయంలో ఈ సాంగ్ రిలీజ్ ఉంది అని తెలిసిన తర్వాత ఇక ప్రభాస్ అభిమానులు ఊరుకుంటారా? భారీగా వచ్చేశారు. వచ్చిన తర్వాత అక్కడ కనీసం వచ్చిన తర్వాత అయినా ఇంత పెద్ద క్రౌడ్ వచ్చింది, వీళ్ళని కంట్రోల్ చేయగలుగుతామో లేదో,
లేదంటే ఇంత క్రౌడ్ వచ్చింది ఇక ఆపేద్దాం ఒకసారి, ఒక సర్టెన్ క్రౌడ్ తర్వాత ఎంట్రీ ఆపేయాలని కానీ, లేకపోతే వచ్చిన వాళ్ళని ప్రాపర్గా మేనేజ్ చేయడానికి బౌన్సర్స్ని అక్కడ స్టాఫ్ని పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఏమీ లేవు. చాలా గ్రాండ్గా చేసుకున్నారు. ఆ సమయంలో కూడా గొడవలు అయ్యాయి, చాలామంది నెట్టుకునే ప్రయత్నం చేశారు, గొడవలు అయ్యాయి. అదిగో మనం చూస్తున్నాం స్క్రీన్లో, అక్కడ చూడొచ్చు మీరు. అవే గొడవలు, క్రౌడ్ ఎక్కువ రావడం అనేది ఒక పెద్ద సమస్య. ఇక్కడ ప్రొడ్యూసర్ వచ్చి వాళ్ళని ఏదో కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేయడం అటు ఇటు మనం చూస్తున్నాం. అదే సమయంలో ఈవెంట్ అంతా అయిపోయింది, కొంతమంది ఏదో సెల్ఫీలు దిగే ప్రయత్నం చేశారు నిధి అగర్వాల్తో. కాకపోతే అనుకున్న దానికంటే విపరీతమైన క్రౌడ్ రావడం, ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉండడం, హీరోయిన్ ఉండడం, అక్కడ అందరూ మేము ఫోటోలు దిగాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద గందరగోళం జరిగింది. ఇప్పుడు కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. సో ఏం కేసు నమోదు చేశారు, ఏం చర్యలు తీసుకుంటారనేది ఒకసారి కనుక్కుందాం. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రవిచంద్ర, మనం మార్నింగ్ కూడా డిస్కస్ చేసాం, 2 వర్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అభిమానులు ఇలా బిహేవ్ చేయడం తప్పు అనేది ఒకటైతే, మరోవైపు నిర్వాహకులు తప్పిదాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ క్లియర్గా. సో దీనికి సంబంధించి ఇప్పుడు చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎవరెవరి మీద కేసు నమోదైంది ఇప్పుడు? లూలు మాల్ మీద అండ్ ప్రొడక్షన్ వాళ్ళ మీద కూడా నమోదైందా? అక్కడ ఈవెంట్ చేసిన వాళ్ళ మీద కూడా? నందు, మార్నింగ్ మనం అనుకున్నాము లులుమాల్లో జరిగిన సంఘటన గురించి. ఈవెంట్ ఆర్గనైజర్ మీద ఫస్ట్ కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే లులుమాల్ మీద కూడా ఖచ్చితంగా కేసు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి ఈవెంట్లు, పబ్లిక్ ఫంక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఎంతమంది క్రౌడ్ గ్యాదర్ అవుతున్నారు, అక్కడ ఎవరెవరు వస్తున్నారు అనేది, ఏ టైంలో జరుగుతోంది అనేది ఖచ్చితంగా ప్రతి ఈవెంట్ కూడా వాళ్ళు పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా పోలీస్ సెక్యూరిటీని కూడా తీసుకోవాలి. ఈ ఈవెంట్ కి సంబంధించి పర్మిషన్ లేదు, అలాగే పోలీసులకు ఎక్కడ ఇన్ఫార్మ్ చేయలేదు, పోలీస్ సెక్యూరిటీ కూడా తీసుకోలేదు. ఓన్లీ వాళ్ళ ప్రైవేట్ బౌన్సర్స్ తోటే కొంతమేరకు సెక్యూరిటీ పెట్టుకున్నారు తప్పితే అది పూర్తిగా విఫలమైంది. బారికేడింగ్ లేదు, ఎంతమంది క్రౌడ్ వస్తారో అంచనా లేదు. వీళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ క్రౌడ్ వచ్చింది అక్కడికి. అలాగే జరగాల్సిన గొడవ అంతా కూడా జరిగిపోయింది. దాదాపుగా తమన్ కావచ్చు, మారుతి కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, అందరూ కూడా క్రౌడ్ లో చిక్కుకుపోయారు. మగవాళ్ల పరిస్థితి పక్కన పెడితే హీరోయిన్స్ చాలా అసభ్యంగా వాళ్ళతోటి కూడా కొంతమంది ఆకతాయిలు ప్రవర్తించినట్టుగా కొన్ని వీడియోల్లో అర్థమవుతోంది. వీటన్నిటిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని చాలా మంది సోషల్ మీడియాలో కోరారు. ఆ నేపథ్యంలోనే ఈవెంట్ ఆర్గనైజర్ మీద కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. నందు, అంటే ఇప్పుడు కేసు నమోదైంది, ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారు? అంటే జనరల్గా ఇలాంటి కేసెస్లో ఏముంటాయి చర్యలు? అంటే వాళ్ళకి ఏదైనా కాంపన్సేషన్ ఉంటుందా, లేకపోతే అంటే ఏదైనా ఫైన్ ఉంటుందా, లేకపోతే జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని చెప్పేసి? అంటే వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దిస్? గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. దేవరా ఫంక్షన్ లో నోవాటెల్లో జరిగినప్పుడు కూడా ఇలాగే తొక్కిసలాట అయిపోయి అక్కడ బారికేడ్లన్నీ కూడా దూకేసి అనుకోని క్రౌడ్ రావటం, అక్కడ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఫెయిల్ అవటంతో అసలు ఎన్టీఆర్ ఈవెంట్ కి వెళ్ళటం కూడా మానేసి ఈవెంట్ నే క్యాన్సిల్ చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఆ నేపథ్యంలో ఈవెంట్ ఆర్గనైజర్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ టైం ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూసుకోవాలని. బహుశా ఇప్పుడు కూడా ఈ కేసులో కూడా అలాంటిదే జరుగుతుందా, లేదా ఖచ్చితంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఏ సెక్షన్స్ పుటప్ చేస్తారనేది మనకి ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందలేదు. పోలీసుల వైపు నుంచి అయితే దీన్ని కొంత సీరియస్ గానే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. చూద్దాం మరి ఏం చర్యలు తీసుకోబోతున్నారు వాళ్ళ మీద అనేది. ఒకసారి జస్ట్ లుక్ ఎట్ దట్ విజువల్. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. కొంతమంది అదిగో వెనక నుంచి నిధి మీద చేతులు వేయడానికి ట్రై చేయడం, తనని టచ్ చేయడానికి ట్రై చేయడం, తన డ్రెస్ కూడా పాపం చాలా ఇబ్బంది పడ్డారు మనకు కనిపిస్తుంది. బౌన్సర్ తనని బలవంతంగా అలా పట్టుకెళ్ళిపోకపోతే ఏమై ఉండేది ఊహించడం కష్టంగా ఉండేది. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎంతమంది అక్కడ ఉన్నప్పటికీ, అభిమానులు ఒకవేళ ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పటికీ కూడా ఒక అమ్మాయి అంతమంది మధ్యలో ఉన్నప్పుడు దే షుడ్ ప్రొటెక్ట్ హర్. ఇన్ఫ్యాక్ట్ అరే ఇంతమంది మధ్యలో ఉన్నారే అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి. దట్ ఈస్ ద బేసిక్ సెన్స్, దట్ ఈస్ ద బేసిక్ కామన్ సెన్స్ కదా. ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంది, హీరోయినా, హీరోనా, లేకపోతే ఇంకొక పెద్ద స్టారా అనేది పక్కన పెడితే
అభిమానం కూడా కాదు, మనుషులు అన్న విషయం మర్చిపోతే ఎలా? అక్కడ ఒక అమ్మాయి ఉంది, హీరోయిన్ అయి ఉండొచ్చేమో, బట్ దే షుడ్ ప్రొటెక్ట్ హర్ కదా. అలాంటిది అది పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్లుగా తనను తాకడానికి ప్రయత్నం చేయడం, చేతులు వేయడానికి ప్రయత్నం చేయడం. అదిగో బౌన్సర్ వెనుకున్న పర్సన్స్ చూడొచ్చు మీరు ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏం అభిమానం? ఎలా దీన్ని పాజిటివ్గా మనం చూడాలి? మరోవైపు గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఏమొస్తుంది? అలాగే ఉంది. ఇంతమంది కంట్రోల్ చేయలేనంత క్రౌడ్ చుట్టూ ఉన్నప్పుడు కొంతమంది ఉంటారు, అందరూ చెడ్డవాళ్ళు ఏం కాదు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో ఉంటారు కొంతమంది, వాళ్ళ వల్ల ఏదో జరిగితే మొత్తం అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుందిగా. మేనేజ్మెంట్కి తెలియదా ఈ విషయం? హీరోయిన్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా గ్లామర్కి అట్రాక్ట్ అవుతారు చాలామంది, ఫోటోలు దిగడానికి అక్కడ పోటీ పడతారు, సెల్ఫీలు దిగడానికి పోటీ పడతారు, దగ్గరికి వెళ్ళాలని షేక్ హ్యాండ్ ఇవ్వాలని పోటీ పడతారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సెన్స్ లేకుండా, కామన్ సెన్స్ మర్చిపోయి, అవతల వాళ్ళు మనుషులు అన్న విషయం మర్చిపోయి రాక్షసుల్లాగా బిహేవ్ చేసే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అందరూ కాదు, కొద్దిమందే. వాళ్ళ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి చాలా వరకు. ఎందుకంటే నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి మొత్తం ముందుకు దూసుకొస్తే, పైకి వస్తే ఎవరూ ఆపలేరు వాళ్ళని. అక్కడున్న 2-3 బౌన్సర్స్ ఏం చేయలేరు. దే కాంట్ డూ ఎనీథింగ్. అందరూ మంచివాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు. కొంతమంది మేబీ ఒక 10 మందో 20 మందో అక్కడ ఉన్న వందల వేల మందిలో వాళ్ళ వల్ల ఇప్పుడు ఇంత పెద్ద గందరగోళం జరగడానికి కారణమైంది. బట్ హూజ్ మిస్టేక్ ఇస్ దిస్? అలాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు కదా. 10 మందిలో 10 మంది ఏమన్నా దైవాంశ సంబుధులు ఉంటారా? కామన్ పీపుల్లో 10 మందిలో ఉంటారు. కామన్ సెన్స్ లేని వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏంటి, ఘటన జరిగేటప్పుడు అయ్యా తప్పు, మీరు ఇలాంటి చేయడం తప్పు అని చెప్పి నీతులు చెప్తూ కూర్చుంటారా? ఈలోపు జరగాల్సిన నష్టం జరగదా? సమాజం ఎలా ఉందో ఎవరికి తెలియదు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు ఏంటి? కొంతమంది ఏమో అక్కడ ఉన్న వాళ్ళు చిన్మయి ట్వీట్ చూసాం. ట్రై టు గివ్ ఇట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. చిన్మయి ట్వీట్ ఇచ్చే ప్రయత్నం చేయండి నాకు స్క్రీన్ మీద ఒకసారి. చిన్మయి ఏం ట్వీట్ చేశారు మీరు చూసాం. మార్నింగ్ కూడా మనం చదివాం, ఈ డిస్కషన్ చేసాం. ప్యాక్ ఆఫ్ మెన్ బిహేవింగ్ వర్స్ దెన్ హైనాస్ కంటే దారుణమైన వాళ్ళు అంటున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి, అంటే జంతువుల కంటే దారుణమైన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఏ దేవుడో వచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఏదైనా వేరే గ్రహం మీద పడేస్తే బాగుండు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ విషయం మీద మీ అభిప్రాయాలు ఏంటి? వీరుబాయ్ కామెంట్ చేస్తున్నారు, అంతమంది పీపుల్ ఉన్నారు, ఇండియా క్రౌడ్ ఈజ్ మోస్ట్ డీసెంట్ క్రౌడ్ ఇన్ ద వరల్డ్. వై కేస్? ప్లీజ్ పీపుల్ని తప్పు పట్టకండి. టీఎఫ్ఐ ఫ్యాన్స్ని ఎందుకు హింసిస్తున్నారు అంటూ కామెంట్ చేశారు. కానీ అందరినీ తప్పు పట్టలేం, కానీ కొంతమంది ఉంటారు పనికిమాలిన వాళ్ళు, సెన్స్లెస్ మనుషులు అన్న విషయం మర్చిపోతారేమో. అలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు ఇంత పెద్ద గొడవ జరిగింది కదా. నిజంగా బాధ్యత కలిగిన వాళ్ళైతే తన చుట్టూ ఉన్నవాళ్ళు వెనకొచ్చే క్రౌడ్ని ఆపాలి. ఆగండి, తనకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆపి వాళ్ళని పంపించగలగాలి. నిజమైన మ్యాన్ అంటే అదే కదా. దే ఆర్ ద రియల్ మ్యాన్. అలా చేయగలిగిన వాళ్ళు. అంతే తప్ప అవకాశం దొరికింది కదా అని వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేయడం, టచ్ చేయడానికి ట్రై చేయడం, మిస్బిహేవ్ చేయడం, దే ఆర్ నాట్ మెన్. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ మెన్. ఖచ్చితంగా అది కాదు. కొంచెం కఠినంగా చెప్పాలంటే అది కాదు మగతనం అంటే. అది కాదు మగవాళ్ళు చేసే పని అంటే. ఐమ్ సారీ ఫర్ యూజింగ్ దిస్ హార్ష్ వర్డ్స్, బట్ దట్ ఈస్ ద అటర్ ట్రూత్. ఇంకా కొంతమంది కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫిరోజ్ కామెంట్ చేస్తున్నారు, తప్పు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎవరి తప్పు? తప్పు అంటే ఎవరి తప్పు? మీ ఉద్దేశంలో ఎవరి తప్పు అని మీరు అనుకుంటున్నారు? మేనేజ్మెంట్దా, అక్కడ ఈవెంట్ నిర్వహించిన వాళ్ళదా, అభిమానులదా? పాపం నిధి ఏం చేయగలుగుతుంది మధ్యలో? దే ఆర్ వెరీ సెన్సిటివ్ గ్లామర్ పీపుల్. వాళ్ళు ఏం చేయగలుగుతారు? అంతమంది చుట్టూ క్రౌడ్ ఉంటే భయపడతారు సహజంగానే. ఎంత డిస్కంఫర్ట్ ఫీల్ అయి ఉండొచ్చు. నిజంగా కారులోకి వెళ్ళిన తర్వాత యూ కెన్ సీ హర్ రియాక్షన్. ఐ థింక్ ఇట్స్ లుకింగ్ లైక్ షీ యూజ్డ్ ఎ వర్డ్. వాట్ ద హెల్ అనే ఒక వర్డ్ యూజ్ చేశారు. అంటే ఎంత ఇరిటేట్ అయి ఉండొచ్చు. అండ్ నిధి అగర్వాల్ విషయంలో జరిగిన ఘటనను సమర్థిస్తారా అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు
60% మంది నో అంటుంటే ఎస్ అని 41% మంది అంటున్నారు. హూ ఆర్ దీస్ పీపుల్? హౌ కెన్ యూ సపోర్ట్ దిస్? సమర్థిస్తారా ఈ ఘటన అంటే అవునంటున్నారు. ఎవరు సమర్థిస్తున్నారు? ఎందుకు సమర్థిస్తున్నారు? ఏ ఉద్దేశంతో మీరు ఇలా చెప్పగలుగుతున్నారు? ఏ సెన్స్లో ఆలోచించి మాట్లాడగలుగుతున్నారు ఇలా మీరు? దెర్ ఈజ్ నో కామన్ సెన్స్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్, ఆఫ్ కోర్స్. అందులో డౌటే ఉంది. సో మీ అభిప్రాయాలు ఇంకా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, నాతో పంచుకోండి. ఎందుకు ఇంత డిఫరెన్స్ ఎందుకు వస్తుంది ఈ ఓటింగ్లో? నిధి అగర్వాల్ విషయంలో జరిగిన ఘటనను సమర్థిస్తారంటే అవునంటారండి. సమర్థించడం అంటే ఏంటి? ఇలా జరగాలంటవా? ఫ్యాన్స్ ఇలాగే ఉంటారని చెప్పడమా? ఫ్యాన్స్ మధ్యలోకి రావాలంటే హీరోయిన్లు భయపడిపోవాలా? ఇదేనా సమర్థించడం అంటే? ఇస్ దట్ వాట్ యు మీన్? కేవలం ఫ్యాన్స్ మమ్మల్ని అభిమానిస్తారనే దూరంగా ఉండి మాత్రం అనుకోవడానికేనా? ఫ్యాన్స్ మధ్యలోకి వెళ్తే బతకనివ్వరా హీరోల్ని? ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ హీరోయిన్స్, ఇట్స్ ఆల్సో ఫర్ పొలిటీషియన్స్. చాలామంది పెద్ద పెద్ద నాయకులు జనంలోకి వెళ్ళి చేతులు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే గ్రూప్లోకి వెళ్ళి వాళ్ళ రింగ్స్ లాగేస్తారు, వాళ్ళకున్న వాచెస్ లాగేస్తారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి, అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదు. బట్ స్టిల్ అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్ల చాలామందికి బ్యాడ్ నేమ్ వస్తుంది, అభిమానులకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయంలో కేర్ తీసుకోవాలి. మీ సినిమా హీరోయినే కదా అంత ఇబ్బంది పడింది. దెర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. సో ఈ అంశానికి సంబంధించి ఇంకా మీరేమనుకుంటున్నారు? ఏం చేయాలి ఈ విషయంలో? ఇప్పటికైతే లులు మాల్ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు, నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రొడ్యూసర్స్కి కూడా నోటీసులు ఇచ్చారు, పర్మిషన్ లేకుండా ఈవెంట్ ఎలా చేస్తారని. ఖచ్చితంగా ఇవ్వాలి. ఇట్ ఈస్ ఫేర్ టు గివ్ దెమ్ నోటీస్. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే నోటీసులు ఇవ్వాలి. మొన్న రాజమౌళి గారు చేశారు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్, సచ్ ఎ హ్యూజ్ ఈవెంట్. బట్ స్టిల్ ఎంత పకడ్బందీగా, ఎంత ప్లాన్డ్గా చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఇంకా దేశవ్యాప్తంగా హై అలర్ట్ ఉంది, అప్పుడే ఢిల్లీలో బ్లాస్ట్లు అయి ఉన్న సమయంలో. బట్ స్టిల్ ఏమాత్రం చిన్న తప్పు కూడా జరగకుండా చాలా గొప్పగా చేశారు. సో ఈ విషయంలో మీరు ఎవరు తప్పని అనుకుంటున్నారు?